చాలా బాధపడుతూ ట్విట్టర్‌లో అయితే కావ్య అయితే చాలా ఎమోషనల్ పోస్ట్ అయితే చేసింది. ఆ పోస్ట్ చూసారంటే మీకు కూడా చాలా బాధేస్తుంది. తన పోస్ట్ ఏం పెట్టిందంటే, "నిన్ను చాలా నమ్మాను నిఖిల్. నీతో పాటు నేను జీవితాంతం కలిసి 100 ఏళ్ళు బ్రతకాలని అయితే మనమిద్దరం నిర్ణయించుకున్న మాట నిజమే. మనమిద్దరూ ఆలోచించి ఎన్నో రోజులు మనమిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉండి మనం ఎంతగానో మనల్ని ఒకరం అర్థం చేసుకున్నాం కదా! ఇప్పుడు నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావు అనుకోలేదు. నేను నిన్నెందుకు విడిచిపెట్టాను, కొంచెం రోజులు వదిలితే నువ్వు మారతావు అని చెప్పేసి అయితే నిన్ను వదిలాను. కానీ నువ్వు అదే ప్రవర్తనని అక్కడ వెళ్ళి కూడా చూపిస్తున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా నీ బుద్ధిని మార్చుకుంటావు. తర్వాత అయినా బయటకొచ్చిన తర్వాత నా గురించి ఏదైనా ఒకటి ఆలోచించి నాకు ఏదో ఒకటి చెప్తావు అని చెప్పేసి అయితే నేను ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నువ్వు నా ఆశనంతా నిరాశ చేశావు. నేను బయట నిన్ను ఏ రీజన్‌తో అయితే నిన్ను కాదనుకున్నానో, లోపల వెళ్ళి కూడా నువ్వు అదే రీజన్‌తోనే మళ్ళీ అక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నావు. నీ బ్యాడ్ బిహేవియర్ వల్లనే కదా నేను నిన్ను వద్దనుకుంటున్నాను. ఇలాంటి మోసం చేస్తే నేను మళ్ళీ నిన్ను క్షమిస్తానా? నా లైఫ్‌లోకి నిన్ను రానిస్తాను అనుకుంటున్నావా? ఎందుకు ఇంత మోసం చేశావు నిఖిల్ అని చెప్పేసి అయితే ఒక పెద్ద పోస్ట్ అయితే చేసుకుంది తన ట్విట్టర్‌లో. ఈ ట్విట్టర్ చూసిన ప్రతి ఒక్కరూ తను ఎలాంటి నీచుడో మేము చూస్తున్నాం కావ్య, మీరు ఏమీ బాధపడకండి, తనకంటే మంచి భర్త మీకు దొరుకుతాడని చెప్పి అయితే చాలామంది తనకైతే కామెంట్ చేస్తూ ఉన్నారు. అందరూ చేసిన కామెంట్లకి తనైతే రిప్లై ఇస్తూనే చెప్తూ ఉండింది. నేను అందుకోసమని చెప్పే తనకు దూరంగా ఉన్నా, కానీ మీరందరూ నన్ను తిడుతున్నారు అతన్ని ఎందుకు వదిలేసావు అని చెప్పి. కానీ మాకు మధ్యలో జరిగిన రీజన్ అయితే ఇదని చెప్పి ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తూ వచ్చింది కావ్య. తను ట్విట్టర్లో అయితే చాలా బాధపడుతూ ఇలా మెసేజ్ని అయితే పోస్ట్ చేసుకుంటూ ఉంది. నా ప్రేమ 4 ఏళ్ళది, కానీ నువ్వు నన్ను ఒక్క క్షణంలో కాదనుకుని వెళ్ళిపోయావు. కాదనుకోవడానికి 100 కారణాలు ఉండొచ్చు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా నన్ను అర్థం చేసుకుంటావు, కొంచెం దూరంగా ఉన్నప్పుడైనా నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న నువ్వు ఎంత బ్యాడ్ అయ్యావో నీకు అర్థం కాకుండా పోతుంది నిఖిల్ అని చెప్పి చాలా బాధపడుతూ అయితే ఒక పోస్ట్ అయితే చేసుకుంది కావ్య.